నచ్చడం చాలా కామన్ బికాస్ మీరు మా మనసు దోచుకున్న సైమన్. బిగ్ బాస్ 9 ఎందువల్ల కొందరదన వావ్. ఒక్క ఇల్లు అయితే ఆట చదరంగమయ్యేది, రెండో ఇల్లుతో రణరంగమైంది. క్రొకటైల్ ఫెస్టివల్. లోరా ఏంటి పడిపోతున్నావు? आपको देख के गिर गया. So refreshing to see a new person, sir. హౌస్ లో కూడా రోజుకో కొత్త పర్సన్ కనపడుతున్నారు. ఏమో నువ్వు ఫోన్ లో మాట్లాడిన రమేష్ గురించి కాదు మ్యాటర్. ఈ నడుము గిల్లింది ఎవరు? గేమ్ మొదలుపెట్టి నా నడుము గిల్లారు సార్. మోస్ట్ బోరింగ్ ఎవరు? ఎందుకంటే హిందీ వచ్చి నాకు హిందీ రాదు సార్. నువ్వు భోజ్పురిలో మాట్లాడు. నీలాగే నేను ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్ గా మాట్లాడితే మా ఇంట్లో ఇప్పుడు నా ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలు అవుతాయి. ఒక్కలో క్యాప్టెన్ అంటానికి కారణం నాకు తెలుగు రాదు అన్న. లేదు సార్, అది స్లీపింగ్ క్వాలిటీకి నేను చెప్పాను. సంజన ప్లీజ్. క్యాప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా? నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పారు. తను ఏం మరి ఎందుకు చేయలే? కేసు కొడతా, తీస్తా. బయట ఇలాగే చేస్తుంటే నాకు బయట మీరు తోపు అయితే బయట చూసుకున్నామా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇప్పుడు నేను హరీష్ నీలాంటి లక్ష్మూర్ మాటలు మాట్లాడను అంటే ఇక్కడ రాంగ్ నెగటివ్ సెట్ చేస్తున్నాను కదా సార్. ఎవరు రాంగ్ లైట్? సార్ నేను మాట్లాడడం చాలా క్లియర్. ఎవరు రాంగ్ లైట్ లో? నువ్వు గురి మీద గింజలా బిహేవ్ చేయి. మన దగ్గరికి వెళ్ళి శ్రీజాతో ఎందుకు పేరప్ అయ్యావు అని అడిగావా? నాకైతే నిజంగా అది గుర్తులేదు సార్. కట్ అయింది. ఇట్స్ యువర్ హెయిర్, నాట్ యువర్ మెమరీ. అంటే ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనపట్లేదా? తను ఆగమా. వాట్ దే సీ or what they hear is what they believe. If you are still uncomfortable, Sanjana, Big Boss, please open the gate. Come on, pack your bag. Open the door. ఈ వారం నుంచి owners will be tenants and tenants will be owners. రష్మిక లాగా వచ్చావా? గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చావా? Rashmika, who is the girlfriend of everyone. You're my mother's favorite actor, you know. She has watched so many films of yours. శివాని సినిమా ఆ స్వాగ్, ఆ స్టైల్ మా జనరేషన్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నన్ను అడిగితే సిద్ధుకి ఎలాంటి ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తాను? నా ఆన్సర్ విల్ బి రాధిక లాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఇది డాన్స్ చేయాలి మీరే. అఖిల్ చైతన్య ముసలోళ్ళు అవ్వచ్చేమో కానీ ఇంకో ఇద్దరు పుట్టినా కూడా నేను ముసలోళ్ళు అవనని చెప్పాను. చైలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి చెప్పు? కాళ్ళు ఉంటాయి సార్, చైతు గారి కాళ్ళు శిల్పమే చెక్కినట్టుంది. హలో రితు, ఆ శిల్పం చెక్కింది నేను. కూర్చో. ఫస్ట్ లెటర్ ఆర్, లాస్ట్ లెటర్ ఐ. నా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుందామని నేను మీ అందరికీ చిన్న గిఫ్ట్ తెచ్చాను. ఇమాన్యుయల్ ఫేవరెట్ కలర్ ఇచ్చారు. ఆ కలర్ లో నిన్ను చూస్తే ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అవుతాడు. లేచిపోయింది అధ్యక్ష. ఆడియన్స్, ఇట్ ఇస్ ఫ్యామిలీ టైమ్. నాకు పరిచయం కొత్తలో బర్రె మొత్తం చాలా ఎక్కరిస్తుంది, కానీ వచ్చిన తర్వాత మరీ ఇక్కడ గంగోలా అయిపోయింది. ఏం లక్ష్మణరావు గారు ఎమోషనల్ అయిపోతున్నారు? నా కొడుకు ఎక్కడికి తీసుకొస్తాడని అనుకున్నా కూడా ఊహించాను. తనుజ, మీ సిస్టర్ కి త్వరలో పెళ్లి. ఇమాన్యుయల్ కోసం ఆడియో మెసేజ్ ప్లే ప్లీజ్. ఏమైంది రాము? వాట్ హ్యాపెండ్?
సో నేను ఇంటికి వెళ్ళిపోతాను సో నా వల్ల కాదు. Big Boss, it's time for the eviction. You are eliminated. మీరు దేనికోసమైతే పోరాడారో ఈ యుద్ధం ఎందుకు జరిగిందో చివరి అంకానికి చేరింది. మై డియర్ ఆడియన్స్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ బిగ్ బాస్. వాట్ వండర్ఫుల్ జర్నీ, ఎంత బాగుంది జర్నీ. అండ్ అది కేవలం నా హౌస్ మేట్స్ వల్లనే ఎంత బాగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కామనర్స్కి సెలబ్రిటీస్కి మధ్య జరిగిన రణరంగం ఇది. అండ్ చివరికి కూడా ఒక సెలబ్రిటీ అండ్ వన్ కామనర్ మిగిలారు. ఈ వీళ్ళిద్దరిలో ఈ విన్నర్ ఎవరో చూద్దాము, ఎవరు ట్రోఫీ లేపుకుంటారో చూద్దాము. వీళ్ళిద్దరిని తీసుకుని నేను బయటకు వస్తున్నాను.